సో హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ జై గణేష. సో ఈరోజు అప్డేట్ ఏంటంటే హోమం జరగబోతుంది. ఇప్పుడు హోమం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో హోమంతో పాటు ఈ వర్క్ కూడా స్టార్ట్ చేసేసారు. ఈ వర్క్ కూడా చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. సో ఈరోజు అప్డేట్ ఏంటంటే ఈరోజు వినాయకుని చేతులు అనేది ఎలా తయారు చేస్తారో, ఇంకా ఎలా పైకి తీసుకెళ్తారో నేను చూపడబోతున్నాను. సో గణేషుని లెఫ్ట్ సైడ్ అనేది హోమం జరుగుతుంది. సో ఇక్కడ మన శిల్పి గారు తన స్కెచ్ మీద అంతా ప్లాన్స్ గీసి ఈరోజు స్నేక్స్ ఇంకా హ్యాండ్స్ ఎలా తయారు చేస్తారో ఈ వీడియోలో చూపిస్తాం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఏంటంటే ఈ మెయిన్ పోల్కి వినాయకుడి పై భాగం అనేది ఆల్రెడీ వెల్డింగ్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ రింగ్స్ అనేది వినాయకుని తొండం అనమాట. సో గైస్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మన శిల్పి గారు స్కెచ్ గీస్తున్నారు. ఆ స్కెచ్ ఏంటంటే వినాయకుని చేతి అనమాట. స్కెచ్ గీసాక మన వెల్డింగ్ అన్న వాళ్ళు అదే స్కెచ్ మీద ఐరన్స్ ఎలా కర్వ్ చేస్తారో, ఎలా చేస్తారో మనం చూపించబోతున్నాం. అది కర్వ్ చేశాక దాన్ని వెల్డింగ్ చేస్తారనమాట. సో గైస్, ఇక్కడ ఏంటంటే ఇక్కడ పాముల డయాగ్రామ్ గీస్తున్నారు. ఆ పాముల డయాగ్రామ్ గీసాక దాని మీద ఐరన్స్ అనేది కర్వ్ చేసి దాన్ని వెల్డింగ్ అనేది చేస్తారనమాట. సో ఇక్కడ ఆల్రెడీ అవుతుంది. మన చేతు ఆల్రెడీ ఇందాక చూపించినట్టయితే డయాగ్రామ్ గీసాక వెల్డింగ్ అనేది కర్వ్ చేస్తారు కదా, అలా చేస్తున్నారు అన్న వాళ్ళు. ఇక్కడ చూడొచ్చు, ఆ చేతి అనేది కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ. ఈ చేతి అనేది పైకి ఎక్కించేస్తారు. ఆ పైకి ఎలా ఎక్కిస్తారో ఏంటో అనేది ఈ వీడియోలో చూపిస్తాను. పైకి ఎక్కించాక వెల్డింగ్ అనేది చేస్తారు గైస్. సో నెక్స్ట్ ఏంటంటే వినాయకుని చెవులు అనమాట. వినాయకుని చెవులు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయాయి, ఆల్రెడీ చేసేసారు. ఒక చెవు అయితే ఇక్కడ ఉంది. సో నెక్స్ట్ ఏంటంటే ఈ రింగ్స్ గైస్. ఈ రింగ్స్ ఏంటంటే వినాయకుడి దంతాలు. పైన ఏంటంటే వినాయకుడి ఫేస్ బ్యాక్ సైడ్ వస్తుంది కదా, ఆల్రెడీ చెప్పా ప్రీవియస్ వీడియోలో. సో ఈ చేతి అనేది ఎలా ఎక్కిస్తారో చూపిస్తా గైస్. ఇప్పుడు చూడండి. సో ఈ మెయిన్ పోల్ కూడా కింద వెల్డింగ్ అనేది కొంచెమే చేస్తారు. ఈరోజు అంతా వెల్డింగ్ అనేది కూడా కంప్లీట్ చేసేస్తారు. ఈ వెల్డింగ్ అయిపోయాక ఈ మెయిన్ ఈరోజు ఆల్రెడీ మ్యాక్సిమం ఫేసెస్ అనేది పైకి తీసుకెళ్తా అని చెప్పారు అప్పుడు అనుభవం ఉన్న వాళ్ళు. చాలా రకాలైనటువంటి పూజలు చేసిన స్థాయిలో తయారు చేసుకొని సో గాయస్, ఈ మెయిన్ పోల్క్ అనేది గణేష్ లెగ్స్ అనేది ఫిక్స్ చేసేసారు ఆల్రెడీ. సో మొన్నటి వరకు లెగ్స్ అనేది బ్యాక్ సైడ్ ఉండే, సో ముందుకు తెచ్చి ఫిక్స్ చేసేసారు. పైన ఫేస్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, బ్యాక్గ్రౌండ్ అనేది పైకి ఎక్కించేసారు. ఇంకా 2 బ్యాక్గ్రౌండ్స్ అనేది కింద ఉన్నాయి. సో ఇవన్నీ సైడ్ ఫేసెస్ పైకి ఎక్కించేసాక మెయిన్ ఫేసెస్ అని ఉంటాయి కదా, మెయిన్ ఫేసెస్ కూడా పైకి ఎక్కించేస్తారు. మ్యాక్సిమం ఈరోజు ట్రై చేస్తానన్నారు. ఆ మెయిన్ ఫేసెస్ అనేది కూడా పైకి ఎక్కించేస్తే మెయిన్ వెల్డింగ్ వర్క్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది పైన. సో ఆ వినాయకుని బొజ్జ కూడా చూడొచ్చు. వినాయకుని బొజ్జ కూడా ఫిక్స్ అయిపోయింది అండ్ లెగ్స్ కూడా ఆల్రెడీ వెల్డింగ్ చేసేసారు మెయిన్ పోల్కి. సో నెక్స్ట్ ఏంటంటే వినాయకుని చేతులు కూడా మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయి.
సో గైస్ చూడొచ్చు వినాయకుని హోమం పూజ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే ఈ ఫేసెస్ ఉన్నాయి కదా, ఈ ఫేసెస్ అనేది కూడా పైకి ఎక్కించేస్తారు. ఫేసెస్ పైకి ఎక్కించేసాక ఇక వెల్డింగ్ వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది, ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోతుంది వినాయకుడిని.